దేవుని పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అని ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ఈ దినాలలో యోసేపు జీవితంలో నుండి కొన్ని సత్యాలు, విశేషాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ వరుస క్రమంలో ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులోని పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగా పడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, స్తోత్రార్హుడు అయిన మా ప్రియ ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగము మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్న సత్యాలు, భావాలు మీరే మాకు బయలుపరిచి వాటిని అనుసరించి నడుచుకునేటట్లుగా కృపను నాయన మాకు సమృద్ధిగా దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతులర్పించి వినయంతో వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ భాగంలో మనము కలలు గనిన యోసేపును చూస్తూ ఉన్నాం. పూర్వకాలంలో దేవుడు కలల ద్వారా జరగబోయేటువంటి విషయాలను బయలుపరిచాడు. కానీ ఈ దినాలలో కలల కొరకు మనము కనిపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధాలుగా కలల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కలల ద్వారా రాబోయేటువంటి విపత్తులను గురించి ఆయన సెలవిచ్చాడు. ఆ క్రమంలో యోసేపు ఒక కలగన్నాడు. ఆ కలలో ఉన్న భావం అదే. అయితే మనము ఈ దినాలలో జరగబోయే విషయాలను గురించి కలల కోసం కనిపెట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ కల గనినా ఆ కళను మనము నమ్మవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే యోసేపు కాలంలో బైబిల్ లేదు. కానీ ఈ కాలంలో దేవుడు మనకు
సంపూర్ణమైనటువంటి వాక్యాన్ని, పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని దైవ గ్రంథము ద్వారా, బైబిల్ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి వాక్యమే. ఎందుకంటే హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అన్నాడు. ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారుడెవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అదే అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. కుమారుని ద్వారా మాట్లాడెను అంటే ఆ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఎవరు అంటే ఆది యందు వాక్యమై ఉన్నవాడు. వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని మనం చదువుకున్నాం. కాబట్టి కుమారుని ద్వారా మాట్లాడేను అంటే వాక్యము ద్వారా మాట్లాడెను లేక మాట్లాడుచున్నాడు అని అర్థం. అపొస్తలుడైన పేతురు 2వ పత్రికలో ఆయన ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి చూస్తే, ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమని తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దమును ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ప్రియులారా, పేతురు తన అనుభవాన్ని రాస్తూ మేము ఆ పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద, ఆ రూపాంతరపు కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమను మేము చూసాం, కన్నులారా చూసాం. ఆయన గురించి ఆ దివ్యమైన మహామహిమ నుండి వచ్చిన ఆ శబ్దాన్ని కూడా మేము విన్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఆ శబ్దం మేము విన్నాం. ఆయన మహిమను మేము కన్నులారా చూసాం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దమును ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే, దేనికంటే, వారు చూసిన దర్శనము కంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. వాక్యం, స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అంటున్నాడు. ఈ వాక్యము చీకటి గల హృదయాలలో ప్రకాశించే దీపము లాంటిది. ఈ వాక్యపు వెలుగు ఆ మహిమ కంటే కూడా గొప్పది అని చెప్తున్నాడు. మేము చూసిన దర్శనము కంటే, మేము వినిన ఆ శబ్దము కంటే ఈ వాక్యము గొప్పది కనుక ఈ గొప్పదైన ఈ వాక్యమందు మీరు లక్ష్యముంచండి. ప్రభునందు ప్రియులారా, హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయములో
మొదటి వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి. విశ్వాసులమైన మనము కలల యందు కాదు, దర్శనాల యందు కాదు, వాటిని లక్ష్య పెట్టవద్దు అని బైబిల్ చెప్తుంది. మరి ఎవరి మీద లక్ష్యం ఉంచాలి, దేని మీద లక్ష్యం ఉంచాలంటే మన రక్షకుడు, మన ప్రభువు, మన విమోచకుడు, అతి త్వరలో రాబోతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నందు మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే ఆ యేసుక్రీస్తు నందు మీరు లక్ష్యం ఉంచండి, ఆయన వాక్యమందు లక్ష్యం ఉంచండి. ఇది మంచిది ప్రియులారా. అందుచేత కలలు అనేవి ఊహను బట్టి మనకి కలుగుతాయని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాను చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలో, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. స్వప్నములు, అధికమైన మనుషుల మాటలు వ్యర్థములు, నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటల యందు లక్ష్యముంచు. ఇంతే. దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో దేవుని వాక్యములో ఉన్న దైవ సత్యములను నమ్మి వాటిని ధ్యానించి వాటి వలన మనము అభివృద్ధి పొందుదాం. అందుకని దైవగ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని మొదటి కీర్తనలోనే వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి మనము వాక్యమును లక్ష్యముంచుదాం. ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయములో స్పష్టంగా రాయబడిన మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనములో, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. అంటే దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి ఇందులో ఉన్న సత్యాలను గైకొనేవాడే ధన్యుడు. కనుక వాక్యమందు లక్ష్యముంచండి అన్నాడు. లూకాసు వార్త ప్రియులారా 11వ అధ్యాయం 27వ వచనమును చదువుకున్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం 28వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభువారు తల్లి మరి ఆయన సహోదరులు వచ్చినప్పుడు ఆ వార్త ప్రభువారికి తెలియచేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, లేకపోతే ఆయన తల్లి గురించి జనసమూహములో ఒక స్త్రీ చెప్పిన మాటలను బట్టి ఆయన చెప్పిన మాట. ఆ స్త్రీ ఏం చెప్పింది? ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, ఆయన చెప్పిన మాట చూడండి. ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దాని గైకొనువారు మరి ధన్యులు. యేసు ప్రభువుని మోసిన గర్భము, ఆయన కుడిచిన స్తనములు ధన్యములైనవి. అంటే మరియమ్మ, యేసు ప్రభుని కన్న తల్లి మరియమ్మ ధన్యురాలు అని చెబుతూ ఉంటే, ఆమె కంటే ధన్యులు ఎవరు అంటే దేవుని వాక్యాన్ని విని దానిని గైకొనువారు ధన్యులు అని మన ప్రియ ప్రభు సెలవిచ్చుచున్నారు. కనుక ప్రియమైన వారు గమనించండి, కలలను నమ్మవద్దు, కలల యందు లక్ష్యం ఉంచవద్దు, వాటిని లక్ష్య పెట్టవద్దు. ఎందుకంటే
అవి నిష్ప్రయోజనములు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కనుక మనము లక్ష్య పెట్టాల్సింది దేవుని వాక్యమే. ఆయన వాక్యమే సత్యము. కనుక దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించి దానిలో ఉన్న సత్యాలు గైకొంటే మనకి ప్రయోజనం. మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో ప్రభు అయినటువంటి దేవుడు ఈ కళల ద్వారా యోసేపు ఏమి కాబోతున్నాడో ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఈ కళల ద్వారా యోసేపు మరి భవిష్యత్తులో ఏమి కాబోతున్నాడో ఆయన చూపిస్తూ ఉన్నాడు. చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో, ప్రియులారా, వీరు చేనులో పనులు గడుతున్నారు. వీరు అంటే యోసేపు యొక్క అన్నలు, తమ్ముడు 11 మంది, ఈయనతో 12 మంది పనులు గడుతూ ఉంటే యోసేపు యొక్క పన నిలబడగా ఈ 11 పనులు ఈ నిలబడిన పనకు సాష్టాంగపడ్డాయి అని యోసేపు చెప్పాడు. మాత్రమే కాదు, ఆకాశములో ఉన్నటువంటి సూర్య చంద్రుడు 11 నక్షత్రాలు కూడా తనకు సాష్టాంగపడ్డారు అని ఈయన చెప్పినప్పుడు ఇక్కడ యోసేపు ఏ విధముగా ఆయన లేక ఏమి కాబోతున్నాడు అనేది దేవుడే నిర్ణయించాడు, దేవుడే దాన్ని బయలుపరిచాడు అనేది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడింది. సర్వాధికారి అయిన దేవుడు ఎవరికి ఏ అధికారం ఇస్తాడో అది ఆయనకే తెలుసు. కనుక సర్వమునకు అధికారి అయినటువంటి దేవుడు యోసేపును భవిష్యత్తులో ఎటువంటి స్థానములో, ఎటువంటి అధికారములో ఆయన ఉంచబోతున్నాడో ఆ సంగతిని దేవుడు కలల ద్వారా యోసేపుకు, యోసేపు యొక్క తల్లిదండ్రులకు, యోసేపు యొక్క అన్నదమ్ములకు ఆయన తెలియచేశాడు. ఇక్కడ మనము 2 కళలను చూస్తున్నాం. ఒకటి పనులు, ఇది భూసంబంధంగా అధికారాన్ని చూపిస్తూ ఉంది. భూసంబంధమైన అధికారం. ఆకాశములో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు మరి పరలోక సంబంధమైన అధికారాన్ని చూపిస్తూ ఉంది. ప్రియులారా, ఒకటి భౌతికమైన విషయం అయితే మరొకటి ఆత్మ సంబంధమైన విషయం. భౌతికంగా యోసేపు ప్రపంచానికే అన్నదాత కాబోతున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలకు అన్నాన్ని దానం చేసేటువంటి దాత, అన్నాన్ని పంచిపెట్టేటువంటి దాతగా కనపడుతున్నాడు. ఒకటి భూసంబంధమైన అధికారం, 2 పరసంబంధమైన అధికారం. అంటే యోసేపు ఆత్మీయుడు. యోసేపు శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని కలిగినటువంటి వాడు, ఆత్మ సంబంధి. కనుక ఆత్మ సంబంధంగా యోసేపు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. దానికంటే ముఖ్యంగా మనము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో మన ప్రియ ప్రభువారు చెప్పాడు. చూడండి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. ఇక్కడ ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారికి పరలోకమందును భూమి మీదను కూడా సర్వాధికారము ఉంది. పరలోకములో అధికారి ఆయనే, భూలోకములో కూడా అధికారి ఆయనే. ప్రియులారా, గమనించండి, పరలోకములో అధికారం, భూలోకములో అధికారం. పరలోకములో ప్రభువుకి అధికారం ఉన్నది, భూలోకములో కూడా అధికారం ఉన్నది. అందుకనే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని దైవగ్రంథము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ సర్వాధికారి అయినటువంటి దేవుడు ఎవరిని ఏ అధికారంలో ఉంచుతాడో, ఎవరిని ఏ స్థానంలో ఉంచుతాడో అదంతా ఆయన చిత్తం అంతే.
ఆయన చిత్త ప్రకారంగా దేవుడు వారి స్థానాల్లో ఉంచేవాడుగా ఉన్నాడు. ఇక్కడ యోసేపు పరసంబంధంగా కూడా ఒక అధికారిగా కనబడుతున్నాడని చెప్పాం కదా. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే ఆయన ఒక జ్యోతిగా ఉన్నాడు. భక్తులు అన్నారు ఆయన పాత నిబంధన కాలపు భక్తులలో ఆయన ప్రథమ జ్యోతి అన్నారు. ఆయనే కాదు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడు. లేలరా, అట్టి జనము మధ్య అంటే వక్ర జనము మధ్య, అన్య జనుల మధ్య మనం జ్యోతుల వలె ప్రకాశించాలంటే నిరపరాధులుగా ఉండాలి, నిష్కళంకులుగా ఉండాలి, అనిందులుగా ఉండాలి, దేవుని కుమారులకు తగినట్టుగా ఉండాలి, సనిగేవారంగా ఉండకూడదు, సంశయములు ఉండకూడదు. ఇవి లేకుండగా మనము జీవవాక్యమును చేతబట్టుకొని, ప్రియులారా గమనించారా, వాక్యానుసారమైన జీవితం కలిగిన వారు అందరూ కూడా ఆకాశం అందలి జ్యోతులే, వక్ర జనము మధ్య జ్యోతులే, ప్రకాశిస్తారు, వారు వెలుగుతారు, వారు ప్రకాశిస్తారు. మనము ప్రకాశించేటువంటి జ్యోతులను ఎక్కడ? భూమి మీద ఉన్నప్పుడు, అలాగే పరలోకములో కూడా పైన ప్రకాశించేటువంటి జ్యోతుల వల్ల మీరున్నారు అన్నాడు. దానియేలు గ్రంథములో 12వ అధ్యాయములు అదే చెప్పాడు. ఆకాశమందలి జ్యోతులు, అలాగే భూసంబంధమైన జ్యోతులు. భూసంబంధంగా వక్ర జనం మధ్య మనం ప్రకాశించాలి. ఆకాశమందలి జ్యోతులు ఎవరు వారు? ఎలాంటి వారు ఆకాశములో ప్రకాశిస్తారు అంటే చూడండి ప్రియులారా, దానియేలు గ్రంథం మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయములో ఈ మాటలు మనం చదువుతా ఉన్నాం. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయములో 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రియులారా గమనించండి, ఎవరు ఈ ఆకాశమందలి జ్యోతులు అంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను ఎవరైతే త్రిప్పుతారో, ప్రియులారా పాపము నుండి ఎవరినైతే మళ్ళిస్తారో, పాపము నుండి మళ్ళించేటువంటి దేవుని వైపుకు నడిపిస్తారు, దేవుని సువార్త ద్వారా రక్షించబడి పాపము నుండి మళ్ళుకుని నీతిమంతులుగా తీర్చబడి నీతిమంతులుగా జీవించి చేరతారు పరలోకానికి, వారు పరలోకములో జ్యోతులు. వక్రజనము మధ్య మనము జ్యోతులము, అలాగే పరలోకములో జ్యోతులం. వక్రజనం మధ్య మనము జ్యోతులుగా ప్రకాశించాలంటే మనం చెప్పుకున్నాం కదా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16 వచనములు, వక్రజనము మధ్య నిరపరాధులుగా ఉండాలి. 14, 15, 16 వచనాలు. వక్రజనం మధ్య నిష్కలంకులుగా ఉండాలి, నిందలేని వారుగా ఉండాలి, దేవుని కుమారులకు తగినట్టుగా ఉండాలి, సనుగులు ఉండకూడదు, సంశయములు ఉండకూడదు, దేవుని బిడ్డలుగా మనం సమస్త కార్యాలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా జీవవాక్యమును చేతబట్టుకొని దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించి వక్రజనం మధ్య జ్యోతులం. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని వాక్యాన్ని ప్రచురపరచాలి, చేతబట్టుకొని ప్రకటించాలి. మాత్రమే కాదు, సువార్తను ప్రకటించాలి, అనేకులను ప్రభు వైపుకు నీతిమంతుడైన యేసు వద్దకు నడిపించాలి, నీతిమంతులుగా తీర్చేటువంటి ప్రభు యొద్దకు నడిపించాలి, నిజమైన వెలుగు అయినటువంటి యేసు వద్దకు,
చీకటై ఉన్నటువంటి బ్రతుకులను వెలిగించే ఆ వెలుగునందుకు నడిపిస్తే ఆయన చేత వెలిగించబడిన వారుగా, దుష్టత్వం నుంచి మళ్లించబడిన వారుగా, నీతిమంతులుగా తీర్చబడి పరలోకములో జ్యోతుల వలె ప్రకాశించడానికి కారకులైనటువంటి వారుగా మనం ఉండాలి ప్రియులారా. ఆకాశమందలి జ్యోతులు మన ప్రియ ప్రభువు సర్వాధికారి అయిన దేవుడుగా ఉండి మనకు ఈ భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యోసేపు కూడా ఆత్మీయతను బట్టి ఆయన శ్రమలలో దేవుని మీద ఆధారపడి ఎంతో ఓపికతో సహించి ఆ అధికారాన్ని ఆయన పొందాడు ప్రియులారా. ఎంతో ఓపిక. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆయన యోగ్యుడుగా కనపడ్డాడు. ఆయన యోగ్య ప్రవర్తన, ఆయన పరిశుద్ధ జీవితమే ఆయనను అత్యధికంగా హెచ్చించండి ప్రియులారా. మన ప్రియ ప్రభువు కూడా ఎన్నో శ్రమలు పొంది, కష్టాలు పొంది, బాధలు పొంది, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకుని ప్రియులారా, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని నాలుక యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. ప్రియులారా, మన యోసేపు ఎన్నో శ్రమల గుండా ఆయన ప్రయాణం చేసి శోధించబడి ఎన్నో బాధలు పొంది, కష్టాలు పొంది ప్రభువు చేత హెచ్చించబడ్డాడు, దేవుని చేత హెచ్చించబడ్డాడు. మన ప్రియ ప్రభువు యోసేపు జీవితంలో మనకు కనబడతా ఉన్నాడు. ఎన్ని శ్రమలు పొందాడు, అన్నల చేత ద్వేషించబడ్డాడు, తునీకరించబడ్డాడు, అన్నల చేత బాధించబడ్డాడు, హింసించబడ్డాడు, సంఖ్యల చేత బాధించారని బైబిల్ చెప్తుంది. గుంటలో వేశారు, అమ్మి వేశారు, చచ్చిపోయాడని అబద్ధం చెప్పారు, తండ్రిని ఏడిపించారు. ఈ విధంగా ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు పొందిన యోసేపు చివరకు ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని కరువు కాలములో ప్రపంచ దేశాలకు అన్నము పంచిపెట్టిన అన్నదాతగా యోసేపును దేవుడు హెచ్చించాడు ప్రియులారా. అలాగైతే ఈ దినాలలో మనము కూడా అలా ప్రకాశించాలి. ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా అన్నిటినీ సహించుకొని మనం నిలబడితే, మనం శ్రమ పొందితే రేపు కిరీటాన్ని పొందుతాం. శ్రమలు లేకుండా కిరీటం లేదు, శ్రమలు లేకుండా హెచ్చింపు లేదు. మన ప్రియ ప్రభు శ్రమ పొంది హెచ్చించబడ్డాడు. మనం కూడా అంతే, యోసేపు శ్రమ పొంది హెచ్చించబడ్డాడు. మనము కూడా శ్రమ పొంది హెచ్చించబడదుము గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు దయచేసిన శ్రేష్టమైన నీ వాక్య సత్యాలను బట్టి స్తోత్రాలు. విన్న వాక్య సత్యాలు మా హృదయంలో భద్రంగా దాచుకొని వాటిని నెమరు వేసుకొని వాటి ప్రకారంగా జీవిస్తూ నేను మహిమపరిచే భాగ్యం మాకందరికీ దయచేయమని మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతులు అర్పించి వినయంతో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.